ఈ కొత్త పాలకు ఈ చిలక పాలకులు ఏందో విందాం ఒకసారి. ఈ చిలక ఎక్కడ వెళ్తుంది అంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్గా వెళ్తుంది, ఇక రేవంత్ రెడ్డికి సపోర్ట్గా వెళ్తుంది. ఈ చిలక వాళ్ళకి మాత్రమే పలుకులు పలుకుతుంది అనుకూలంగా. ఇది అలా చిలక. ఈ చిలక ఏమంటుందంటే, రాధాకృష్ణ చిలక ఏమంటుందంటే, రేవంత్ రెడ్డిని కాదనుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని తెలిసి కూడా అధిష్టానం ఆయనకు స్వేచ్ఛను ఇవ్వకుండా సీఎంపై ఫిర్యాదు చేస్తున్న వాళ్ళను ప్రోత్సహించింది. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ సంస్కృతికి తగ్గట్టుగా తనను తాను మలుచుకునే ప్రయత్నం చేయలేదు. ఒక నాయకుడిగా అవసరమైన పరిణితి ప్రదర్శించలేదు అంటుండు. సో ఇంకేమంటుండంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, కాంగ్రెస్లో ఎంతమంది సీనియర్లు ఉన్నప్పటికీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయారు. కేసీఆర్కు తానే ప్రత్యామ్నాయం అన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవ్వడంలో ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో ఇక్కడ విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి పోవడం వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి రాలే. కేసీఆర్ మీద వ్యతిరేకతతోటి ఆ ఓటు బ్యాంక్ కొంత కాంగ్రెస్కు ప్లస్ అయింది. కాంగ్రెస్ కార్యకర్తల కష్టం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒకసారి తెలంగాణ ప్రజలు ఏమనుకున్నారంటే, సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది, ఒకసారి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు నిర్ణయించుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో రేవంత్ రెడ్డి ఒకరు కొట్లాడుతానో చేస్తానో రాలే. మరి అలాంటప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీలో ఉన్నాడు కదా, మరి టీడీపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చిండు? అదే టీడీపీ పార్టీలో ఉండి అదే టీడీపీ పార్టీని తెలంగాణలో మరి అధికారంలోకి తీసుకురావచ్చు కదా, ఎందుకు మరి కాంగ్రెస్ గూటికి వచ్చిండు? మరి దానికి సమాధానం చెప్పాలి. చిలక పలకలు పలుకుతున్న రాధాకృష్ణ ఎందుకు వచ్చిన మరి కాంగ్రెస్ పార్టీకి? దానికి సమాధానం చెప్పాలి కదా నువ్వు. సో ఇంకేమంటుండు, బీఆర్ఎస్ వైసీపీ ఏకమై రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాయట. ఇక ఇది కథ. ఇక మరి టీడీపీ ఏం చేస్తుంది? టీడీపీ ఏమో రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుందా? ఇక్కడ ఏం చేస్తుంది? వైసీపీ అట, జగన్ పార్టీ, ఆంధ్ర పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసాట కుట్ర చేస్తున్నాయట. ఎవరు కుట్ర చేస్తున్నారా నాయన? రేవంత్ రెడ్డి ఆయన కుట్ర చేసుకుంటుండే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కుట్ర చేసుకుంటారు. రేవంత్ రెడ్డి వాళ్ళందరి మీద కుట్ర చేస్తూ ఉన్నాడు. ఇక సో ఇక కొండ సూర్య గారిని బయటికి పంపించాలని చూస్తుండే. ఇక ఆమె సీనియరు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. సో ఆమెను బయటికి పంపించే ప్రయత్నం చేస్తుండు. సో ఇక్కడ ఏంది, తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీన పడాలి. కాంగ్రెస్ పార్టీ బలహీన పడటం కంటే రేవంత్ రెడ్డి బలహీన పడటమే బీఆర్ఎస్కు ముఖ్యం. సో ఇక్కడ విషయం ఏంటంటే, కేసీఆర్ ఒక శిఖరం, రేవంత్ రెడ్డి ఒక రవ్వంతో రాయంతో, అంతే. కేసీఆర్తో పోలిక రేవంత్ రెడ్డికి లేదు. నక్కకు నాగలోకి అనుకున్నంత పోలిక ఉన్నది. ఆయన ఒక ఉద్యమంకారుడు కేసీఆర్, తెలంగాణ కోసం కొట్లాడినోడు, తెలంగాణ సాధించినోడు. సో ఆయనకు గీనకు పోలిక ఏంది? ఈ ఓటునోడు దొంగకు పోలిక ఏంది? రాస్తుందికైనా ఏం రాత రాస్తున్నావు రాధాకృష్ణ? ఇది రాతలేదు. మరి నీ ఆఫీస్ ఉన్నది మా హైదరాబాద్లోనే, మా తెలంగాణలోనే, ఎక్కడో లేదు. మళ్ళా నీ రాతలు మళ్ళీ. సో ఇక్కడ ఏమంటున్నాడు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలమైతే తమ పార్టీకి తిరిగి ఉండదని బీఆర్ఎస్ ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే కేసీఆర్, జగన్ రెడ్డికి చెందిన సొంత పత్రికలు కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాయట. అబ్బబ్బా ఈయన చూసిండా? ఈయన చెప్పాలి. ఇక ఈ రాధాకృష్ణ ఏం పలుకు, చిలక పలుకు. ఈ చిలక ఏం పలుకుతుంది తెలుసా? సో కేసీఆర్, నమస్తే తెలంగాణ, జగన్, సాక్షి పత్రికలు, ఈ రెండు పత్రికలట రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాయి. మరి నువ్వేం చేస్తున్నావు? కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నావు కదా నువ్వు, నీ పత్రిక ద్వారా. తెలంగాణ టార్గెట్ చేస్తావు కదా నువ్వు, తెలంగాణ అస్తిత్వం మీద టార్గెట్ చేస్తావు కదా నువ్వు. చంద్రబాబుకు తొత్తుగా నువ్వు మాట్లాడతావు కదా, చంద్రబాబు తొత్తుగా నువ్వు రాతలు రాస్తావు కదా. ఇక నీ చెప్పాలి పచ్చ మీడియా నువ్వు మాట్లాడతావు మళ్ళీగా. సో ఇక టార్గెట్ చేస్తున్నట్టు. ఇది ఇంకేమంటుండే? ఇంకా ఇక్కడ చూడండి, ఇది మాట చూడండి. నిజానికి రాష్ట్ర కాంగ్రెస్లో ఆయనకు ప్రత్యామ్నాయ నాయకులు లేరంట. అసలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయమే లేరట. మరి ముఖ్యమంత్రి కావాలని చాలామందికి కోరిక ఉండొచ్చు, కానీ రేవంత్కు ప్రత్యామ్నాయం అని చెప్పుకోదగిన నాయకులు కాంగ్రెస్లో ఉన్నారా? ఎందుకు లేరు? బరాబర్ ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, బట్టి విక్రమార్క ఉన్నాడు, శ్రీధరబాబు ఉన్నాడు, అరే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండు, వెంకయ్యరెడ్డి ఉన్నాడు. అరే ఇప్పుడు
ఈ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నాడు. ఎందుకు లేరా? కాంగ్రెస్ పార్టీని అధికారం తెస్తోళ్ళు ఆయన ఒక్కతోనే అవుతుందా? ఆయన ఒక్కతోనే అవుతుందా? కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే లేకుండానే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండా? ఆయన ఒకటి ఈ రేవంత్ రెడ్డి ఒకటి గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందా? అసలు అంటే ఎట్లా చేస్తుండో అంటే ఈ రాధాకృష్ణ అంటే కాంగ్రెస్ పార్టీకి దిక్కే రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయరు అని చెప్తా ఉండు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని కాదు ఎంతోమందిని ముఖ్యమంత్రులు చేసింది, ఎంతోమందిని ముఖ్యమంత్రులు చేసింది. నువ్వెంత? రేవంత్ రెడ్డి ఎంత? అందులో రేవంత్ రెడ్డి ఎంత? ఎంతోమంది ముఖ్యమంత్రులు చేసింది కదా ఈ కాంగ్రెస్ పార్టీ. అది మర్చిపోయి మాట్లాడుతున్నావా? కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డిని మార్చాలంటే మార్చేస్తుంది కూడా. కర్ణాటకలో కాలేదా? శివకుమార్కి ఇవ్వలేదా ముఖ్యమంత్రి? సో వాస్తవం కూడా ఆ దిశగా కూడా హైకమాండ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంతుందట. ఏంది అసలు ఈ రేవంత్ రెడ్డి నాయకత్వం సరిగా లేదు, ప్రజల వ్యతిరేకత వచ్చింది, నిరుద్యోగుల వ్యతిరేకత వచ్చింది, పథకాలు అమలు చేయలేకపోతా ఉన్నాడు. సో రేవంత్ రెడ్డి వల్ల పార్టీకి నష్టం వస్తుంది. సో ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి దించాలని చెప్పి మాట్లాడుతున్నారు ప్రజలు. నేను నిన్న సోషల్ మీడియాలో ఒక మహిళ మాట్లాడుతుంది, ఆ రేవంత్ రెడ్డి దించేయరి, ఆ పొట్టని దించేయరి అంటుంది. ఆ రాజగోపాల్ రెడ్డికి అవకాశం వేయరి, రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి చేయరి, ఈ 2 నెలలు అని చెప్పి మాట్లాడుతున్నది. ఒక మీడియా ఛానల్లో మాట్లాడుతుంది. మరి దీనికి ఏమంటావు రాధాకృష్ణ? మరి దీనికేం సమాధానం చెప్తావు? ఇక చెప్పదే నాయకులు అంటే కాంగ్రెస్ పార్టీలో రాధాకృష్ణ కళ్ళకు నాయకులే కనిపిస్తలేరు. ఇక రాధాకృష్ణకు కాంగ్రెస్ పార్టీ నాయకులే కనిపిస్తలేరు. ఇక ఓన్లీ ఆయనకు ఎవరు కనిపిస్తారు? రేవంత్ రెడ్డి కనిపిస్తుండు. తెలంగాణలో రేవంత్ రెడ్డి కనిపిస్తాడు, ఆంధ్రలో చంద్రబాబు కనిపిస్తాడు. రాధాకృష్ణకు ఇంకెవ్వరు కనిపించారు ఆయన కళ్ళకు. ఎందుకంటే ఆయనకు కళ్ళకు ఆ పచ్చ కళ్ళు కదా అవి, అందరూ కనపడరు అనమాట ఆయనకి. సో అది అంటే చెప్పడం కష్టమేనట. పార్టీ పైన ప్రభుత్వం పైన పట్టు పెంచుకోవడానికి ఆయన కఠినంగా వ్యవహరించాలి. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న సుమతి శతకం రాజకీయాల్లో కుదరదు. సమస్యల నుంచి దూరంగా పారిపోకూడదు. సీఎం అంటే మంత్రులు ఎమ్మెల్యేలో గౌరవం లేదా భయం ఉండాలి. అసలు ఫస్ట్ రేవంత్ రెడ్డి అంటే ప్రజలకే గౌరవం లేదు, ప్రజలే గౌరవిస్తలేరు. ఇక వాళ్ళేం గౌరవిస్తారు? ఇంకా ఈ రెండింటిలో ఏదో ఒకటి లేనప్పుడు ఆ పదవిలో కొనసాగినా ఒకటే, కొనసాగకపోయినా ఒకటే. ఈ మాట కరెక్ట్ చెప్పినావా? ఈ మాట కరెక్టే. రేవంత్ రెడ్డి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అని చెప్పి తెలంగాణ ప్రజలు ఈరోజు మాట్లాడుకుంటున్నా ఉన్నారు. ఆయనతో తెలంగాణకు ఒరిగేది లేదు, తెలంగాణ అభివృద్ధి అయ్యేది లేదు, పోయేది లేదు అని చెప్పి తెలంగాణ ప్రజలు ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది మాత్రం వాస్తవం. ఈ వాస్తవాన్ని గుర్తించి దృఢచిత్తంతో వ్యవహరించి బలమైన నాయకుడిగా ఎదగడమా లేదా అన్నది రేవంత్ అనుసరించబోయే వైఖరిని బట్టి ఉంటుంది. సో ఇది వాస్తవమే. ఈ ఒక్క మాట ఒప్పుకుంటా నేను చిలకపలకు, ఈ ఒక్క మాట, ఈ పలుకొక్కటి ఒప్పుకుంటా. వాస్తవానికి రేవంత్ రెడ్డి తాను మార్చుకోవాలి. ఆయన ఇంకా ఒక కాంగ్రెస్ నాయకుడిగా పరిణితి చెందాలి. సో అందరినీ కలుపుకపోవాలి. సో ఈరోజు నేను వ్యతిరేకిస్తున్నా, నీ సొంత పార్టీ నాయకుడిని వ్యతిరేకిస్తున్నా అంటే నీ వ్యవహార శైలి వాళ్ళకి నచ్చకపోవడమే కదా, నీ ఒంటెత్తి పోకడం వాళ్ళకి నచ్చలేదనే కదా. సో నువ్వు మలుచుకోవాలి, మార్చుకోవాలి. సో ఇప్పుడు వాస్తవానికి రేవంత్ రెడ్డి నీ మీద సుష్మిత వ్యాఖ్యలు చేసింది. సో దాన్ని నువ్వేం చేయాలా? పిలిపించుకుంటావా, మాట్లాడుకుంటావా? దాన్ని ఏందో క్లియర్ చేసుకోవాలి పంచాయతీని. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ పంచాయతీ బజార్లో పెట్టిస్తున్నావు. నీకు అనుకూలమైన వాళ్ళకు ఫోన్లు చేసి వాళ్ళతో తిట్టిస్తున్నావు. ఇదా నీ రాజకీయం? ఇదేం రాజకీయం? తెలంగాణలో ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఉంది ఈరోజు.